వైఎస్ఆర్సీపీ నుంచి మరో వికెట్ చేజారిపోతోంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీని వీడిపోయారు. తాజాగా ఆ జాబితాలో వాసుపల్లి గణేష్ కుమార్ చేరబోతున్నారు. విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ 2019లో అధికారం చేతులు మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళారు. జగన్ పక్షాన చేరి జగన్కి జై కొట్టేశారు. ఆ తర్వాత ఆయనకి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున టికెట్ కూడా దక్కింది. అయితే ఆయన జనసేన చేతిలో ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఏడాది తిరగకముందే జగన్కి గుడ్ బై చెప్పేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మీడియా ముందు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు. తాజాగా ఆయన వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్కే రోజా లాంటి వాళ్ళ కామెంట్స్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆ కామెంట్స్ని అడ్డుకోకపోవడం వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని కూడా తప్పిదమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయింది అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా వైఎస్ఆర్సీపీలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు అనేటువంటి సంకేతాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చేస్తున్నారు. త్వరలోనే ఆయన పార్టీ మారడానికి తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా ఈ పరిణామాలన్నీ చాటుతున్నాయి. ఇప్పటికే వాసుపల్లి గణేష్ కుమార్తో పాటుగా 2019 తర్వాత టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన పలువురు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. అందులో మద్దాలి గిరి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. కరణం బలరాం తనయుడిని జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో నిలబెట్టినప్పుడు కూడా బలరాం తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ కూడా చేరుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీని వేయడానికి రెడీ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి వాసుపల్లి గణేష్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా ప్రయోజనం కలిగించేందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది. అయితే వైజాగ్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ వాసుపల్లి గణేష్ని ఆ పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. వాస్తవానికి వాసుపల్లి గణేష్ ఖాళీ చేసినటువంటి సీట్లో గండి బాబ్జీని నేరుగా పెందుర్తి నుంచి వైజాగ్ సౌత్కి ట్రాన్స్ఫర్ చేశారు. కొంతకాలం పాటు గండి బాబ్జీ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడ టీడీపీకి చివరిలో టికెట్ దక్కకపోవడం, అది మిత్రపక్షం జనసేన చేతిలోకి వెళ్ళడంతో జనసేన తరపున అక్కడి నుంచి వంశీకృష్ణ యాదవ్ బరిలో దిగి వాసుపల్లి గణేష్ కుమార్ని ఓడించారు. దాంతో ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్కి తెలుగుదేశం వైపు దాదాపుగా బెర్త్ ఖాళీగానే కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఎంత మేరకు ఆయనకి స్వాగతం దక్కుతుంది అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన సీతంరాజు సుధాకర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన వైఎస్ఆర్సీపీ తరపున 2023లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత వాసుపల్లి గణేష్ కారణంగానే తెలుగుదేశం వైపు వచ్చారు. ఆయన కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ని ఆశించారు. కానీ సౌత్లో ఆయన కూడా టికెట్ కేటాయించే అవకాశం లేకపోవడంతో అక్కడ జనసేనకి సీటు రావడం, జనసేన భారీ మెజార్టీతో సౌత్ స్థానాన్ని కైవసం చేసుకోవడం, ఇవన్నీ జరిగినటువంటి వ్యవహారాలు. ఈ పరిణామాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం వైపు చూస్తుండడంతో విశాఖ సౌత్ నియోజకవర్గ నేతలు ఏ మేరకు వాసుపల్లి గణేష్ కుమార్ని ఓన్ చేసుకుంటారు, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎంతవరకు ఆయనకు అవకాశం ఇస్తుంది, ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు.